ఉగాది రాబోతుంది కదా, భక్షాలు ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. భక్షాలు అంటే ఏంటి అనుకుంటారేమో, బొబ్బట్లండి. మేమైతే పోలలని కూడా అంటాము. ఒకే పూర్ణంతో 2 రకాలుగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇలాగని ట్రై చేస్తే బిగినర్స్ అయినా సరే పర్ఫెక్ట్ గా చేస్తారండి. ప్రాసెస్ కూడా అంత సింపుల్ గా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. కొలతలతో సహా చెప్తాను. ఈ ఉగాదికి మీరు కూడా ఇలానే ట్రై చేయండి. 1 కప్పు శనగపప్పుని క్లీన్ గా వాష్ చేసి అరగంట నానబెట్టుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్ గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గోధుమ పిండి కూడా మిక్స్ చేసుకోండి. రెండింటికి వేరు ప్రాసెస్ అయితే చూపిస్తాను. గోధుమ పిండిని మాత్రం మనం చపాతీకి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్ లో శనగపప్పు యాడ్ చేసేసుకొని 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు వాటర్ యాడ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మరీ మెత్తబడాల్సిన అవసరం లేదు. అందులోనే 1 కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పిండిని బాగా మిక్స్ చేసి మనకి ఎన్నైతే ఉండలు వస్తాయో అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. కుకింగ్ లో వాడే సోంపు ఉంటుంది కదా, దాంతోనే మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. 1 టీ స్పూన్ వరకు తీసుకొని ఇలాచీలు కూడా తీసుకొని శనగపప్పు చల్లారాక మిక్సీ జార్ లో వేసుకొని సోంపు ఇలాచీ పొడిని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి ముద్దను తీసుకొని పూర్ణం బట్టేలాగా వెడల్పుగా అనుకొని అందులో పూర్ణ ముద్దను పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి జల్లుతూ మనం చపాతీని ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. మంచిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మైదా పిండి అయితే మనం కవర్ పైన చేసుకోవాలన్నమాట. మంచిగా స్ప్రెడ్ చేసి పూర్ణాన్ని పెట్టేసి రౌండ్ గా ఒకసారి రోల్ చేసుకొని ఏదైనా ప్లాస్టిక్ కవర్ మనకి బట్టలకు వస్తాయి కదా, కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి లైట్ గా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దానిపైన ఇంకొక కవర్ పెట్టి లైట్ గా ఇలా స్ప్రెడ్ చేసామంటే రౌండ్ షేప్ వస్తుంది. చాలా సన్నగా వస్తాయి, చాలా సాఫ్ట్ గా ఉంటాయి. నెక్స్ట్ డే అయినా కూడా అంతే మెత్తగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.